నమస్కారం. మన భారతదేశ చరిత్రలోనే ఒక ప్రైమ్ మినిస్టర్కి ఇంతకుముందు మీరు తెలంగాణలో కూడా చూసుంటారు. అక్కడ ముఖ్యమంత్రి ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళకూడదు, కనీసం కర్టసీస్ కూడా చేయని పరిస్థితి చూసాం. ఇవాళ ఏ పరిస్థితి ఏందో మనం చూస్తున్నాం. ఇవాళ ప్రజలు యాక్సెప్ట్ చేయరు కొంతమంది. అలాగే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చిన తర్వాత 2 లక్షల మంది జనమని చెప్పిన తర్వాత ఇది ఇంటెలిజెన్సీ వాళ్ళు నిన్న దరిదాపు 8 లక్షల నుంచి 10 లక్షల మంది వచ్చారు. బొప్పూరు నుంచి గణపవరం వరకు ట్రాఫిక్ ఆగిపోయింది. అక్కడి నుంచి మన ఒంగోలు రూట్లో 5 కిలోమీటర్లు ఆగిపోయింది. రావాల్సిన వాళ్ళందరూ కూడా డయాస్ మీద రాకుండా 80% రోడ్ల మీద ఆగిపోయారు. కేవలం వాంటెడ్లీ ఈ సభని భగ్నం చేయాలనేదే ఈరోజు వైసీపీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మేము పాసులు అడిగితే ఈ హెలిప్యాడ్ నుంచి రిసీవింగ్ దగ్గర నుంచి కూడా పాసులు అడిగితే మేము 11 o'clock మేము రిక్వెస్ట్ చేస్తే ఎస్పీ రవిశంకర్ రెడ్డి గారు కానీ ఎవరు లిఫ్ట్ కూడా చేయనటువంటి. చివరికి మీ ఎస్పీజీకి కంప్లైంట్ చేసి ఢిల్లీకి ఫోన్ చేస్తే ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తే అప్పుడు వీళ్ళు పాసులు ఇవ్వడం జరిగింది. అంటే డయాస్ మీద ఉన్న పక్కన గెస్టులకు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. అదే హెలిప్యాడ్ దగ్గర రిసీవ్ చేసుకోవడానికి కొంతమందిని మేము పేర్లు ఇస్తే ఒక 80 మంది పేర్లు వాళ్ళని కూడా అలౌ చేయాలి. ఆఖరికి మోడీ గారికి ఒక 6 మహిళలు సన్మానం చేద్దామని ఒక ప్లాన్ ప్రకారం ఢిల్లీ నుంచి వచ్చిన లిస్టుకి వాళ్ళకు కూడా 6 ఇవ్వలేనటువంటి పరిస్థితి. చివరికి అంటే ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఎవరైతే చదువుతున్నప్పుడు బొకేలు షాల్స్ కూడా రాని వాళ్ళం ఈ పోలీసులు. ఇప్పుడు దాకా ఏదైతే మేము చెప్పామో అక్కడ ఉన్న ఎస్పీ అసలు ఎస్పీ గారికి షాల్స్ను బొకేలు ఉండేది ఎస్పీజీ వాళ్ళు చూసుకుంటారు. కానీ ఎస్పీజీ కాకుండా వెళ్లకుండానే వచ్చినట్టు తీసుకొని అక్కడ డస్ట్బిన్లో పడేశారండి. ఆఖరి దేవుడి బొమ్మలతో సహా రాని వెళ్ళిపోండి బయటకని. ఏ అరాచకం ఇది. సో దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అందుకని ఈ రోజున ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చి మరి రాబో కాలంలో మళ్ళా చాలా మీటింగ్స్ ఉంటాయి. ప్రైమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు కూడా ఇటువంటి దుర్మార్గమైన చర్యలు జరగకుండా ఉండాలని ఈ ప్రభుత్వానికి దీనికి సిఎస్ గారు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. జవహర్ రెడ్డి గారు రాజేంద్ర రాథోడ్ ఏ విధంగా రెస్పాన్సిబిలిటీ ఆయన కూడా, ఎందుకంటే స్టేట్లో లా అండ్ ఆర్డర్ కానీ లేకపోతే వచ్చిన విఐపీస్ని రిసీవ్ చేసుకుంటూ పంపించే బాధ్యత కూడా ఆయనకు ఉంది. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి మీరు ప్రభుత్వ యంత్రాంగంగా పనిచేయాలి, లేకపోతే ఒక వ్యక్తులకో లేదా ఒక పార్టీకో కొమ్ము కాసే విధంగా పనిచేయకూడదని చెప్పి మరొకసారి మేము చెప్తూ ఈ విషయాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి ఆల్రెడీ ఈ యొక్క ఏదైతే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఉందో వాళ్ళకి రిపోర్ట్ చేయబోతున్నాం. దానికి తగ్గ విధంగానే ఇక నుంచి కనుక ఇలా జరిగితే వాటి మీద చర్యలు కూడా మనవి చేస్తూ ఇప్పుడు మన సోదరుడు మాట్లాడవలసిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు బండ్రెడ్డి రామకృష్ణ, జనసేన పార్టీ నాయకుడిని. ఈ రోజున ఉమ్మడిగా మరి బీజేపీ, జనసేన, తెలుగుదేశం అందరం కలిసి మరి ఎలక్షన్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. దానికి ముఖ్య కారణం మనం నిన్నటి జరిగినటువంటి సభ దగ్గర నుంచి చూసుకుంటే మనందరం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం అయితే అలాంటి ప్రజాస్వామ్యానికి అధినేత అయినటువంటి ప్రైమ్ మినిస్టర్ గారు మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తే మరి భద్రతా పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేనటువంటి పోలీస్ యంత్రాంగం మరి విఫలమైంది. స్వయాన ప్రధానమంత్రి గారు వచ్చి ప్రకటించే సభలో మరి 11 నిమిషాలు కరెంటు లేకుండా చేశారు. మరి ఎక్కడికి పోతున్నామో అర్థం కానటువంటి ఇది. ఇలాంటి సిబ్బందిని పెట్టుకుని ఇలాంటి పోలీస్ వ్యవస్థను పెట్టుకుని ఎన్నికలు చేయడం చాలా కష్టం. ఖచ్చితంగా మార్పులు తీసుకురావాలని చెప్పి ఎలక్షన్ కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి కోరాం. ఖచ్చితంగా ఇది భారత ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి పెద్ద అవమానంగా భావిస్తా ఉన్నాం. ప్రధానమంత్రి గారు ఉన్నటువంటి సభలో ఆడియో పనిచేయకుండా చూశారు. మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరి పోలీసులు కానీ పోలీస్ సిబ్బంది కానీ మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. అక్కడ మరి స్పీకర్స్ ఉన్న చోట మరి జనాల్ని అలౌ చేయకూడదని తెలుసు. ఖచ్చితంగా అక్కడ వాలంటీర్ల మాట వినే ప్రసక్తి లేదు. అంత